ఎంత వీలుంటే అంత ఆదా చేసి, ఎంత వీలుంటే అంత భవిష్యత్తు కోసం సేవ్ చేసి రకరకాల రూపాల్లో మనకు ఆదాయం వ్యక్తిగతంగా పోయిన తర్వాత ఎవరి మీద ఆధారపడకపోయినా పిల్లలు చూస్తే అంత బాగుంటే సంతోషం. తర్వాత వస్తాను. నాకు బతుకుల్లో ధోకా లేదు, ధీమాగా బతకాలని విశ్వాసం ఉంటే ఆ జీవితం లేదు. ఉన్న ఆస్తులన్నీ పిల్లలకి ముందే ఇచ్చేసి రూపాయలు ఈ పిల్లలకి ఇవ్వండి, ఇంకోటి గొప్పని అంటారు. కానీ ఆస్తులన్నీ ముందే ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో కుటుంబాలు నేను వింటున్నది, అంత ఆస్తులు లాక్కున్న తర్వాత ఇంటి నుంచి బయటకు పంపించేస్తుంది. ఇక దాని గురించి మనం ఎక్కువ విమర్శిస్తూ ఉపయోగం లేదు. కాబట్టి నేను పెద్దల్ని, కాబోయే పెద్దల్ని కోరేది ఏంటంటే కొంచెం మెలకు, కొంచెం జాగ్రత్త. రెండోది పెద్దలను కోరేది ఆరోగ్యం. మన చేతిలో ఉన్న మేరకు ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటే వృద్ధాప్యం పిల్లలు చూసినా చూడకపోయినా, కుటుంబంతో ఉన్నా లేకపోయినా ఒక నిండైన జీవితం ఉంటుంది. అది కాకుండా మనం పడిపోయి గంట సేపు కూడా కూర్చోలేకుండా ఉండి నడవలేకుండా ఉన్నట్టయితే పిల్లలకి భారం అనిపిస్తుంది, మనకి బతుకు భారంగా. అన్నీ మన చేతిలో లేకపోవచ్చు, కానీ వీలున్నంత మేరకు మన ప్రయత్నం చేస్తే ఆరోగ్యం కొంత మేరకు మనం పరిగణించుకోవచ్చు. మూడోది బాగా కష్టమైంది. పిల్లలంటే ప్రేమ ఉండటం మంచిదే, కానీ అమిత ప్రేమ ఉండటం మంచిది కాదు. ఇప్పుడు కృష్ణ కానీ, యతీంద్ర కానీ, జగన్నాథరావు గారు కానీ, నాగచంద్ర గారు కానీ, వారికి కుటుంబాలు ఉన్నాయి, వారికి ప్రేమ బంధాలు ఉన్నాయి. కానీ విస్తరించిన కుటుంబం కూడా నా కుటుంబం అని గుర్తించగలిగాను. అప్పుడుండే సంతోషం, జీవితంలో ఒక లక్ష్యం, ఒక ఆనందం లేదు. నా పిల్లలు మాత్రమే అనుకున్నట్టయితే సమాజం మిమ్మల్ని పట్టించుకోదు. ఆ పిల్లలకి మీకు ఏ కారణంగా మీకు ఇబ్బందులు ఎదురైనట్లయితే మీ జీవితం నిస్సారమైపోతుంది. ఏది బలమో మన సమాజంలో కుటుంబం పట్ల అపారమైన ప్రేమ, త్యాగం, అది బలహీనతగా మారకూడదు. ఇది వ్యక్తుల వరకు. ఇక సమాజం వరకు నేను చాలా బలంగా నమ్ముతున్నాను. మన సమాజంలో ఎన్ని లోపాలున్నా, ఎన్ని సమస్యలున్నా, మనకున్న అత్యంత బలమైన విషయం ఏమిటంటే కుటుంబాలు. కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటే ఈ సమాజం శాంతియుతంగా, సామరస్యంగా నిలుస్తున్న నమ్మకం నాకేమాత్రం లేదు. మన ప్రభుత్వాల వల్ల, పోలీసుల వల్ల, చట్టాల వల్ల ఈ సమాజంలో శాంతి, సామరస్యం లేదు. కేవలం బలమైన కుటుంబాల వల్ల ఎన్ని కష్టాలున్నా, ఇంత పేదరికం ఉన్నా, ఇబ్బందులు వచ్చినా, మానసిక ఆందోళన ఉన్నా కుటుంబం ఇముడ్చుకుంటుంది. ఆధునికత పేరుతో ఖచ్చితంగా మనం ఆదాయాలు పెంచుకోవాలి, ఆశలు నెరవేర్చుకోవాలి, ఆకాశాన్ని అంటుకోవాలి. కానీ ఆ పేరుతో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితానికే తీవ్ర హాని జరుగుతుంది. ఈ విషయం చాలా బలంగా సమాజంలోకి వెళ్ళాలి. చివరిది, ఇక్కడంతా ఈ రంగంలో విశేష కృషి చేస్తున్నారు ఉన్నారు కాబట్టి ఈ దేశం పుట్టిన ప్రతి బిడ్డకి ఓ వయసు